హరీష్ అకాడమీ అందిస్తోంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూన్ 29 నుండి జూలై 5 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 29th జూన్ 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ సందేహం ఉన్నా అభ్యర్థులు మీ యొక్క డౌట్, మీ యొక్క సందేహాన్ని దిగువ ఉన్న కామెంట్ బాక్స్లో, కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. మీ యొక్క కామెంట్కి నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు 29th జూన్ 2022కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం, తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశానికి సంబంధించింది, ఐఐటీలకి సంబంధించి. సో ఐఐటీలు రానున్న పోటీ పరీక్షలో గుర్తుంచుకోండి, ఖచ్చితంగా మీరు ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ స్థాయి పోటీ పరీక్ష తీసుకున్నా ఐఐటీలకి సంబంధించిన ప్రశ్న ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది. అలాంటి ఐఐటీలో ఒక ఐఐటి హైదరాబాద్. ఈరోజు ఐఐటి హైదరాబాద్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది, ఒక ఇన్నోవేషన్తో వార్తలు నిలిచింది. ఈ ఇన్నోవేషన్కి సంబంధించి అఫీషియల్గా దాన్ని టెస్ట్ ట్రయల్ కూడా చేయబోతున్నారు. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో, అంటే ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన ఇన్నోవేషన్, హైదరాబాద్లో అతి త్వరలో డ్రైవర్ లేకుండా గాల్లో ప్రయాణించే ఒక కారుని, ఒక వాహనాన్ని మనం చూడబోతున్నాం. ఈ ఇన్నోవేషన్ చేసింది ఎవరో కాదు, ఐఐటి హైదరాబాద్. దేశంలోనే అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి హైదరాబాద్. ఈరోజు ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన ఒక ఇన్నోవేషన్. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే డ్రైవర్ లేకుండానే, సో డ్రైవర్లెస్, ఎలాంటి డ్రైవర్ సాయం లేకుండానే, డ్రైవర్ నడపకుండానే ట్రాఫిక్ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఒక వాహనం గాల్లో ఎగిరి ప్రయాణించే ఒక అధునాతనమైన ఆవిష్కరణతో ఐఐటి హైదరాబాద్ వార్తలించింది. దీనికి ఏరియల్ వెహికల్ నమూనా అంటారు. ఏరియల్ వెహికల్ నమూనా. దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లేకుండా గాల్లో ప్రయాణించే ఈ వాహనాన్ని అభివృద్ధి చేశారు ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి. సో ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలకు సంబంధించిన ఒక ఇన్నోవేషన్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలిచ్చింది. ఈ ఇన్నోవేషన్ ఏంటంటే డ్రైవర్ లేకుండానే గాల్లో ఎగిరే లేదా ప్రయాణించే ఒక వాహనం. ముఖ్యంగా ప్రస్తుతం జనాభా, వెహికల్ డెన్సిటీ పెరుగుతుంది, ముఖ్యంగా వాహనాల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో వాహనాలకి సంబంధించి మనం తరచూ ట్రాఫిక్ కంజెషన్ కానివ్వండి, ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వాహనాల గురించి కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలను తరచూ చూస్తూ ఉంటాం. ఇలాంటి ట్రాఫిక్ ఎక్కువగా లేదా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ప్రయాణించే వాహనం ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా అక్కడ నుండి గాల్లో ఎగిరి ప్రయాణిస్తుందంట. ఇటువంటి ఇన్నోవేషన్తో ప్రత్యేకంగా వార్తలించిన లేదా ఏరియల్ వెహికల్ మోడల్ని డెవలప్ చేస్తూ వార్తలించిన ఐఐటి అంటే ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఒక అంశం అంటున్నాను ఇక్కడ. అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్ తరచూ వార్తలు ఇస్తుంది. ముఖ్యంగా స్వరాజబిలిటీ, డిజేబుల్డ్ పీపుల్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక జాబ్ పోర్టల్ స్వరాజబిలిటీ వార్తలు ఇచ్చింది ఐఐటి హైదరాబాద్కి సంబంధించి. అండ్ హైడ్రోజన్, మానవుడిలో కార్నియా సమస్యలు తలెత్తినప్పుడు ఆ కార్నియా సమస్యకు పరిష్కారంలో భాగంగా ఆపరేషన్ చేసుకోవడం అనేది సర్వసాధారణం. అటువంటి ఎలాంటి ఆపరేషన్ లేకుండానే, ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఐఐటి హైదరాబాద్ వారు మనకి కార్నియా సమస్యకి పరిష్కారం వెతికారు. ఆ ఇన్నోవేషన్, ఆ ఆవిష్కరణ హైడ్రోజెల్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటు ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ప్రత్యేకంగా మనకు దేశంలోనే మొట్టమొదటి బయో బ్రిక్ బేస్డ్ హౌస్ వార్తలు ఇచ్చింది. బయో బ్రిక్ బేస్డ్ హౌస్ ఐఐటి హైదరాబాద్ సంబంధించి. అండ్ ఐఐటి హైదరాబాద్ పరిధిలో దేశంలోనే మొట్టమొదటి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఇటీవల ఏర్పడే వార్తలు ఇచ్చింది. జపాన్ బయటి దేశాల్లో మొట్టమొదటిసారి
భారతదేశంలో, అందులోని తెలంగాణ రాష్ట్రంలోని ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఈ ప్రత్యేకమైన కేంద్రం ఏర్పడని చూసాం. అండ్ దీంతో పాటు ఐఐటి మద్రాస్ కదం అనే ఒక ఆర్టిఫిషియల్ నీని సృష్టిస్తూ వార్తలు వచ్చింది. నీ అంటే కృత్రిమ మోకాలు. మరి ఇటీవల నియోబోల్ట్, నడవలేని వారు ఎవరైతే ఉంటారో, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా ఒక ఇన్నోవేషన్ నియోబోల్ట్ అనేది ఒక మోటారైజ్డ్ వీల్ చైర్, ప్రపంచంలో మొట్టమొదటిది. శాస్త్ర అనే ఒక మ్యాగజైన్ ని ఇటీవల ప్రారంభిస్తూ ఐఐటి హైదరాబాద్ వార్తలు ఇచ్చింది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ కి సంబంధించి దేశంలోని మొట్టమొదటి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత ఇల్లు వార్తలు నిలిచింది. అండ్ దీంతో పాటు ఐఐటి మద్రాస్ కి సంబంధించి ఇటీవల ఆక్వా మ్యాప్ అనే అంశం కానివ్వండి, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఐఐటి మద్రాస్ పక్కన పెడితే ఐఐటి బాంబే అనగానే ప్రపంచంలోనే అతి చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన పేలుడు పదార్థాలను కూడా గుర్తించి మైక్రో, నానో, స్నిఫర్ అండ్ యాంటీ హెయిల్ గన్స్ లేదా యాంటీ కెనాన్స్, ముఖ్యంగా వడగళ్ళు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా హెయిల్స్కి అడ్డుకట్ట వేయడంలో భాగంగా యాంటీ హెయిల్ గన్స్ ఐఐటి బాంబే మరియు ఐఐటి ఢిల్లీ సహకారం ఇటువంటిది. అండ్ ఇటీవల ఐఐటి కాన్పూర్ దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేకమైన బయోవాచ్, దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేకంగా అందుల కోసం కూడా పనిచేసే టచ్ సెన్సిటివ్ వాచ్, సో అదేదైతే ఉంటుందో టచ్ సెన్సిటివ్ వాచ్ ఐఐటి కాన్పూర్కి సంబంధించి. అండ్ కృత్రిమ గుండె హృదయాంతరాన్ని తయారు చేస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటి అంటే ఐఐటి కాన్పూర్. అండ్ ఐఐటి ఢిల్లీ అనగానే ఇటీవల సెర్స్, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ, సెర్స్ టెక్నాలజీ. అండ్ ఇటీవల ఒమిక్రాన్ టెస్ట్ కిట్ ని అభివృద్ధి చేస్తూ వార్తలు ఇచ్చారు. ఐఐటి రోపర్కి సంబంధించి క్రిమేషన్ సిస్టమ్, స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, ఆంబిట్యాగ్ అనే టెంపరేచర్ మానిటరింగ్ టూల్ కానివ్వండి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక ప్లాంట్ ఆధారిత ఒక ప్రత్యేకమైన మనకేమంటారు ఎయిర్ ప్యూరిఫైర్ వార్తలు ఇచ్చింది ఐఐటి రోపర్కి సంబంధించి. వీటితో పాటు ఐఐటి గౌహతి లిథియం అయన్ బ్యాటరీస్కి సంబంధించిన సామర్థ్య పెంపుకి సంబంధించి కానివ్వండి, వ్యర్థ జలాలు, మురుగునీటి నుండి కూడా విద్యుత్ని సృష్టిస్తూ వార్తలు ఇచ్చింది ఐఐటి గౌహతికి సంబంధించి. అండ్ ఐఐటి ఖరగ్పూర్ కానివ్వండి, బీటిల్ నోట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మన సెకండ్ టాపిక్, ఇది కూడా ఐఐటికి సంబంధించింది. అదేంటంటే ప్రత్యేకంగా ఐఐటి ఒక ఇన్నోవేషన్, అది ఏ ఐఐటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్వత ప్రాంతాల్లో మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కలను పరిరక్షించడానికి ఒక హీటింగ్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఒక ఐఐటి వార్తలు ఇచ్చింది, కాన్పూర్ ఐఐటి అని గుర్తుంచుకోండి. పర్వత ప్రాంతాల్లో మొక్కలకు ప్రయోజనం కల్పించే వినూత్న వ్యవస్థను కాన్పూర్ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. మొక్కల వేర్లు ఏవైతే ఉంటాయో వాటిని వేడి చేయడానికి సౌరశక్తి సాయంతో ప్రత్యేకంగా పనిచేసే హీటింగ్ సిస్టమ్ని రూపొందించారంట. లడాక్ వంటి లడాక్ వంటి చోట్ల తాజా కూరగాయలు మరియు వ్యవసాయ ఉత్పత్తుల కొరతను తీర్చడానికి ఇది దోహదపడుతుంది. ఈ టెక్నాలజీకి పేటెంట్ కూడా మంజూరైంది. సేంద్రియ వ్యర్థాల సమర్థ నిర్వహణకు మరో వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మరియు ఎత్తైన ప్రాంతాల్లో తాజా కూరగాయల లభ్యత, సేంద్రియ వ్యర్థాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా సైనిక దళాలకు ఈ సమస్య చాలా సమస్య ఎక్కువ. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాంతాల్లో సంవత్సరం పొడిగిన తాజా కూరగాయలు, పండ్లు పొందడం అనేది అసాధ్యం. దీన్ని అధిగమించడానికి ఐఐటి కాన్పూర్ వారు నడుమిగించారు. అందులో భాగంగా పాలీ హౌస్లో కూరగాయల మొక్కలను నాటారు. నేల లోపల మొక్కల వేర్ల వద్ద ఈ జీఐ గొట్టాలను ఏర్పాటు చేశారు. సౌరశక్తి సాయంతో వేడి చేసిన నీటిని ఈ పైపుల గుండా పంపడం జరిగింది. ఫలితంగా నేల వేడెక్కింది. ఈ వ్యవస్థ వల్ల పుడమి ఉష్ణోగ్రత అంటే ఎర్త్ టెంపరేచర్ ఏదో 7 to 18 degrees Celsius వేర పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. జస్ట్ గుర్తుంచుకున్న పర్వత ప్రాంతాల్లో మొక్కల కోసం హీటింగ్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ వార్తించిన ఐఐటి అంటే ఐఐటి కాన్పూర్. సో ఇటువంటి అంశాలు ఐఐటి కాన్పూర్కి సంబంధించి దీన్ని మీరు లింక్ చేస్తూ చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక ఇన్నోవేషన్ ఐఐఎస్సికి సంబంధించి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఐఐఎస్సి ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. సో వారు అధునాతనమైన ఒక ఇన్నోవేషన్, అదేంటంటే రియల్ లైఫ్ అనే అంశంతో వార్తలు నిలిచారు. రియల్ లైఫ్. ఈ రియల్ లైఫ్ యాక్రోనిమ్ ఏంటంటే రెగ్యులరైజ్డ్ యాక్సిలరేటెడ్ లీనియర్ ఫాసికల్ ఎవాల్యుయేషన్. సో రెగ్యులరైజ్డ్ యాక్సిలరేటెడ్ లీనియర్ ఫాసికల్ ఎవాల్యుయేషన్ అంటే రియల్ లైఫ్. దీని యొక్క ఉపయోగం, ఈ ఐఐఎస్సి ఉపయోగం అంటే ఇది తీసుకొచ్చిన ఇన్నోవేషన్ యొక్క ఉపయోగం ఏంటంటే
ఇట్ కెన్ హెల్ప్ సైంటిస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ప్రెడిక్టింగ్ కనెక్టివిటీ బిట్వీన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ బ్రెయిన్ ఇన్ ఏ బెటర్ మేనర్. మన బ్రెయిన్ ఉంటుందిగా, మానవుడి యొక్క బ్రెయిన్ మెదడు ఏదైతే ఉంటుందో అందులో డిఫరెంట్ రీజన్స్ కనెక్టివిటీలను ప్రత్యేకంగా తెలుసుకునే ఒక అల్గారిథం ఇది. ఒక అల్గారిథమే ఈ రియల్ లైఫ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఒక ఇన్నోవేషన్. ఇటీవల ఐఐఎస్సి కూడా తరచూ వార్తలు ఇస్తుంది. ఐఐఎస్సికి సంబంధించి ప్రత్యేకంగా మనం లైఫ్ బాక్స్ అనే ఒక అంశాన్ని చూస్తాం. లైఫ్ బాక్స్ ఇటువంటి అంశాలు లింక్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక డిమాండ్ ప్రత్యేకంగా ఒక ట్వీట్, ఒక ప్రముఖ వ్యక్తి యొక్క ట్వీట్ వార్తలు వచ్చింది. సో కేటీఆర్ గారి ట్వీట్ అదేంటంటే ఆన్లైన్ ఇన్సల్ట్ చట్టాన్ని భారతదేశంలో కూడా చేయాలి అని ఒక రిక్వెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో దూషిస్తే 7 ఏడాది పాటు జైలు. ఇప్పటికే జపాన్ దేశంలో 1.7 లక్షల జరిమానాను కూడా విడుదల చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటని చూద్దాం. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును దుర్వినియోగం చేస్తూ ఇతరులను దూషించడాన్ని నిరోధించేందుకు జపాన్ పార్లమెంటు ఇటీవల చట్టం చేయడంపై మంత్రి కేటీఆర్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని భారతదేశంలోనూ రూపొందించాల్సిన అవసరం ఉందని, ఆ సమయం వచ్చిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, ఇండస్ట్రీస్, మున్సిపాలిటీస్ మినిస్టర్. సోషల్ మీడియాలో ఇతరులను వేధించడం, వ్యక్తిగతంగా దూషించడం, ప్రతిష్టకు భంగం కలిగించడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జపాన్ ప్రభుత్వం ఆన్లైన్ ఇన్సల్ట్ పేరిట 15 రోజుల కింద ఒక చట్టం చేసిందట. ఆ చట్టం ప్రకారం సోషల్ మీడియా ద్వారా ఇతరులను అవమానిస్తే గరిష్టంగా 7 ఏడాది జైలు మరియు 1.74 lakh రూపీస్ జరిమానా 1.74 lakh రూపీస్ జరిమానాను విధించున్నారంట. ఈ చట్టంపై మంత్రి కేటీఆర్ వేదికగా హర్షించారు. అండ్ అలాంటి కఠిన చట్టాన్ని భారత్లోనే తీసుకురావాల్సింది అన్నట్టు. సింపుల్గా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును హరించాలి అని చెప్పడం అన్నట్టు. ఇక్కడ మనకు భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగంలో భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ A ఉంటుంది. ఇదేం చెప్తుంది? భారతదేశంలోని ఏ పౌరుడైనా తనకు నచ్చిన భావాలను నచ్చిన విధంగా వ్యక్తం పరుచుకోవచ్చు. అటువంటిది ఇలాంటి ఆన్లైన్ ఇన్సల్ట్ చట్టాలు తీసుకొచ్చారనుకోండి, ఎంతైనా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు పైన మనం మ్యాక్సిమం కొన్ని రెస్ట్రిక్షన్ తీసినట్టే అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక అంశము సిక్స్త్ టాపిక్ ఈరోజు వార్తలు ఇచ్చింది ఏంటంటే ఇన్ స్పేస్. ఇన్ స్పేస్కి సంబంధించి. సో ఇక్కడ ఇన్ స్పేస్ అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి. మనకు ముఖ్యంగా 2020 సంవత్సరం, 2021 సంవత్సరం తరచూ వార్తలు నిలుస్తున్న ఒక వర్డ్ ఏంటంటే ఇన్ స్పేస్. ఇన్ స్పేస్ యొక్క యాక్రోనిమ్ ఏంటంటారు? ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. గుర్తుంచుకోండి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనేది ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. దేనికోసం ఉద్దేశించబడిందంటే ముఖ్యంగా అంతరిక్ష రంగంలో, రోదస రంగంలో మనకు ప్రైవేట్ టెక్నాలజీ, ప్రైవేట్ స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వడం. మనందరికీ తెలుసు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అంతరిక్ష రంగానికి సంబంధించి అద్భుతమైన విజయాలు సాధిస్తున్న దేశం భారతదేశం. దానికి కారణం ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలాంటి ఇస్రో సాధిస్తున్న ఘనతలను మనం ఎంత పొగిడినా అది అతిశయోక్తి కూడా కాదు, అది తక్కువే. అటువంటి ఇస్రో ఒక్కటే ఇన్ని విజయాలు సాధిస్తుందంటే ఇస్రోకి ప్రోత్సాహం ఇస్తూనే ప్రైవేట్ సంస్థలను కూడా భాగస్వాములను చేస్తూనే మనం అంతరిక్ష రంగంలో ప్రత్యేకంగా విజయాలను కాదు వండర్స్ని సృష్టించని చెప్పేసి భారత ప్రభుత్వం ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఈ ఇన్ స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? అహ్మదాబాద్, గుజరాత్. సో ఇన్ స్పేస్ ఈరోజు ఎందుకు వార్త వచ్చిందో చూద్దాం. ఇన్ స్పేస్ ఆథరైజెస్ ఇండియాస్ ఫస్ట్ సెట్ ఆఫ్ స్పేస్ స్టార్టప్స్ టు లాంచ్ పేలోడ్స్. పేలోడ్స్ అంటే ఉపగ్రహాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంట? ఇన్ స్పేస్ అనే సంస్థ ఏదైతే ఉంటుందో అహ్మదాబాద్ కేంద్రంగా వారు ఆథరైజ్ చేశారంట, అంటే అప్రూవల్, అధికారికంగా ఓకే చెప్పారంట. దేనికి సంబంధించి? భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక సెట్ ఆఫ్ స్పేస్ స్టార్టప్స్. సో ఫస్ట్ సెట్ ఆఫ్ స్పేస్ స్టార్టప్స్ అంటే స్టార్టప్స్ అంటే ఏం లేదు, అంకుర పరిశ్రమలు. యువతకు వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలు కార్యరూపంలోకి తీసుకురావడానికి స్టార్టప్లు ఉన్నాయి మనకి. సో స్టార్టప్లు అనేది నాకు ఏదైనా ఐడియా వచ్చిందంత మైండ్లో దాన్ని వస్తు రూపంలోకి తీసుకురావాలి, ప్రొడక్షన్లోకి తీసుకురావాలంటే నేను ఏర్పాటు చేసేది స్టార్టప్. అటువంటి స్టార్టప్ సంబంధించి ఇటీవల టీ హబ్ 2 కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది, గుర్తుంచుకోండి. ఇక్కడ
భారతదేశంలో ప్రస్తుతం అంతరిక్ష రంగంలో రోదేశ రంగంలో పనిచేసే స్టార్టప్ సంస్థలు ఇటీవలే ఏర్పడ్డాయి. వారు చేస్తున్న ప్రయోజనాలు పరిశోధనల ఫలితమే ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే ప్రైవేట్ స్టార్టప్స్ పేలోడ్స్ని లాంచ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయట. దానికి ఇన్స్పేస్ వారు ఆథరైజ్ చేశారు, ధృవీకరించారు. ఇన్స్పేస్ ఈజ్ అన్ అటానమస్ సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ ఫార్మ్డ్ టు ప్రమోట్, ఆథరైజ్, మానిటర్ అండ్ సూపర్వైజ్ ద స్పేస్ యాక్టివిటీస్ ఆఫ్ నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ఎంటిటీస్ ఆఫ్ ఇండియా. అంటే ప్రైవేట్ రంగాన్ని అంతరిక్ష రంగంలో ప్రోత్సాహం కల్పించడానికి ఇన్స్పేస్ అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. అండ్ ఇక్కడ ఆ ప్రైవేట్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో 2 ప్రైవేట్ స్టార్టప్స్ పేలోడ్స్ లాంచ్ చేసుకోవచ్చు అని అధికారికంగా అనుమతులు పంపించాయి కదా. అవేంటంటే ధృవ స్పేస్ లిమిటెడ్ ఒకటి హైదరాబాద్లో ఉంది, ధృవ స్పేస్ లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది. సెకండ్ వచ్చేసి దిగంతర రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది బెంగళూరులో ఉంది. ఈ రెండింటిని కూడా ఆథరైజ్ చేసింది ఇన్స్పేస్. సో జూన్ 24 రోజున. ఇక రానున్న రోజుల్లో ఈ ప్రైవేట్ స్టార్టప్ సంస్థలు స్పేస్ సెక్టార్కి సంబంధించి సొంతగా పేలోడ్స్ని కూడా లాంచ్ చేయబోతున్నాయి. ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక అంశం అక్వాయా అనే ఒక ప్రాంతం వార్తలు ఇచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షకి సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన ప్రాంతాలు. ఒక ప్రాంతం వార్తలోకి ఎక్కింది, ఒక న్యూస్లోకి వచ్చింది అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. అందులో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు అగ్నిపర్వతాలే కావచ్చు, వివాదాస్పదమవుతూ వార్తలు ఇచ్చిన ప్రాంతాలే కావచ్చు, సముద్రాలే కావచ్చు, జలసంధులే కావచ్చు, అండ్ ఇటీవల ఏదో ఒక సంక్షోభంతో వార్తలు ఇచ్చిన దేశాలే కావచ్చు. సో అటువంటి ఒక ప్రాంతమే అక్వాయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అక్వాయా అనేది ఎక్కడ ఉంది, అది ఎందుకు వార్తలు ఇచ్చి చూద్దాం. సో అక్వాయా ఈజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ క్యామరూన్స్ సౌత్ వెస్ట్ రీజన్ వేర్ సపరెస్ట్ ఇన్సర్జెన్స్ ఏవైతే ఉంటారో ఇటీవల ఎథ్నిక్ సంబంధిత అంశం, అంటే ఎథ్నిసిటీ, ముఖ్యంగా జాతి దాడులు అంటాం. జాతి దాడులు అనేవి పెరుగుతూ అక్వాయా అనే ప్రాంతం వార్తలు వచ్చింది. సౌత్ వెస్ట్ రీజన్లో ఉంటుంది, క్యామరూన్స్ డిస్ట్రిక్ట్ అని గుర్తుంచుకోండి. ఇది ఒకటి. అక్వాయా అనేది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్రికా ఖండం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇటీవల ఇలాంటి ప్రాంతాలు తరచూ వార్తలు ఇస్తుంది. ఒరోమియా అనే ఒక ప్రాంతం గురించి లాస్ట్ 3 days బ్యాక్ మీకు చెప్పాను. ఒరోమియా అనే ప్రాంతం ఎందుకు వార్తలు వచ్చిందంటే ఎథనిక్ అటాక్స్, జాతి దాడులు. ఒక జాతి ఇంకొక జాతి పైన దాడి చేసింది. ఆ జాతి దాడుల్లో దాదాపు 200 మంది ప్రజలు చచ్చిపోయారు. అమ్హారా పీపుల్ అని చెప్పాను. ఆ ఇటీవల వార్తలు వచ్చిన ఒరోమియా అనే ప్రాంతం అమ్హారా మనుషులు ఎవరైతే ఉంటారో చనిపోతూ వార్తలు వచ్చినాయి. కాబట్టి ఆ ఒరోమియా అనేది ఎక్కడ ఉంది అంటారు, ఇథియోపియా అని గుర్తుంచుకోండి. అలా ఇటీవల సియర్రే డే లే కలెబ్రా అనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఫారెస్ట్ ఫైర్స్కి సంబంధించి వార్తలు ఇచ్చింది, అది ఎక్కడ ఉంది అంటారు. సో ఇటువంటి అంశాలు స్పెయిన్కి సంబంధించినది. ఇటువంటి అంశాలను వార్తలు ఇచ్చిన ప్రాంతాలను ప్రత్యేకంగా చూడండి. ఈరోజు అక్వాయా అనే ప్రాంతం వార్తలు ఇచ్చింది, ఎథనిక్ అటాక్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు వచ్చిన మరొక అంశం 2 దేశాలు వార్తలు వచ్చాయి యాక్చువల్గా, టోగో అండ్ గబన్ గురించి మీరు చూస్తూనే ఉంటారు. వెస్టర్న్ ఆఫ్రికాలో ఒకటి ఉంటుంది, సెంట్రల్ ఆఫ్రికాలో ఒక ప్రాంతం, ఒక ఖండంలోని దేశాలు ఇవి. ఆఫ్రికా ఖండంలోని వెస్టర్న్ ఆఫ్రికా ప్రాంతంలో ఒక దేశము మరియు సెంట్రల్ ఆఫ్రికాలోని ఒక దేశము. టోగో మరియు గబన్ ఈ 2 దేశాలు కూడా కామన్వెల్త్ అసోసియేషన్లో మెంబర్షిప్తో వార్తలు ఇచ్చాయి. ఇప్పటి వరకు ది కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో అందులో సభ్య దేశాలు 54 ఉండేవి. ఇప్పుడు 2 దేశాలు ఇందులో చేరినాయి కాబట్టి ఆ సంఖ్య 56కు చేరింది, గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇటీవల వార్తలు ఇచ్చిన టోగో మరియు గాబన్ ఏ ఖండంలోని దేశాలు అంటారు, ఆఫ్రికా ఖండంలోని దేశాలను గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కామన్వెల్త్ అనే పదం వచ్చిందంటే ఒకటి గుర్తుంచుకోండి. కామన్వెల్త్ అనే కంట్రీస్ అని వేటి పిలుస్తారంటే ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలు ఉన్నాయి కదా, కాలనీలు. ఎగ్జాంపుల్ మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారే మరలి పరిపాలించారు. అలా భారతదేశం ఒకప్పుడే బ్రిటిష్ కాలనీ, ఇది కామన్వెల్త్ దేశం. అలా కామన్వెల్త్ దేశాలంటే ఒకప్పుడు బ్రిటిష్ రాజ్యం చేతిలో ఉన్న ప్రాంతాలు అన్నట్టు గుర్తుంచుకోండి. అందులో ఇప్పటివరకు 54 దేశాలు ఉండే సభ్యత దేశాలు, ఇప్పుడు 56కు చేరింది. మరి ఏదైనా సంస్థ వార్తలు ఇచ్చిందంటే దానికి సంబంధించి ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ ఇంపార్టెంట్. ద కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 11th December 1931, ఇది గుర్తుంచుకోండి.
కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక అంశము కేరళ ప్రభుత్వానికి సంబంధించి. కేరళ ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేసిన ఒక ప్రకటన ఏంటంటే రానున్న ఈ జూలై 1 నుండి ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ని ప్రారంభిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మెడిసెప్. మెడి అంటే మెడిసిన్కి సంబంధించింది, సెప్ మెడిసెప్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు మరియు రిటైర్మెంట్తో వార్తలు ఇచ్చిన పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వృద్ధులు పెన్షనర్స్ వారిని ఉద్దేశిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం మెడిసెప్ని ప్రారంభించబోతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఏదైనా అనుకోని ప్రమాదాలకు గురైపోయినా లేదంటే వారికి సంబంధించి ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకు కేరళకు సంబంధించి ఎవరైనా ఇక్కడ ఏం చెప్తున్నాం మెడిసెప్ సంబంధించి ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఎగ్జాంపుల్ ప్రభుత్వ రంగంలో పనిచేసే వృద్ధులు కానివ్వండి లేదా పెన్షన్ పొందుతున్న వృద్ధులు కానివ్వండి లేదా ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ రిటైర్మెంట్ పొందిన వారు కానివ్వండి అండ్ ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం పనిచేసిన వారు కానివ్వండి వారికి సంబంధించి వారికి ఆరోగ్యపరమైన ప్రత్యేకంగా వారికి హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. అంటే వారికి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఈ మెడిసెప్ అనే ప్రోగ్రాం ద్వారా వారికి ప్రత్యేకమైన లబ్ధి చేకూరుస్తుంది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఇది గుర్తుంచుకోండి. సో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మెడిసెప్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు ప్రభుత్వ రంగం నుండి పదవి విరమణ పొందిన వృద్ధులు పెన్షనర్స్ వారికి ప్రత్యేకంగా మెడిసిన్ సపోర్ట్ హెల్త్ సపోర్ట్ ఇచ్చే ప్రోగ్రాం. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం వార్తలు చూస్తున్నాం. వృద్ధులు అంటున్నాను ఎగ్జాంపుల్ బెల్ ఆఫ్ ఫేత్ అనే ఒక ఇనిషియేటివ్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఒంటరిగా నివసించే వృద్ధులు ఎవరైతే ఉంటారో వారిని ఉద్దేశించిన ప్రత్యేకమైన సంరక్షణ కార్యక్రమం బెల్ ఆఫ్ ఫేత్. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రం దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది. దేశంలోని మొట్టమొదటి సోలార్ ట్రేడ్ కానివ్వండి, దేశంలోని మొట్టమొదటి జెండర్ పార్కే కానివ్వండి అండ్ జిఎస్టీపై సెస్ విధిస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏదంటే కేరళ రాష్ట్రం. గాడ్స్ ఓన్ కంట్రీ బట్ ఆల్వేస్ గాడ్స్ కర్స్ కంట్రీగా వార్తలు ఇస్తుంది. తరచూ వరదలు కానివ్వండి, కొండ చర్యలు విరిగిపడడం కానివ్వండి ఇలాంటి అంశాలు. అండ్ దీంతో పాటు ఇటీవల స్మార్ట్ కిచెన్ స్కీమ్ అనే అంశం కేరళ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల నమత్ బసై అనే ఒక ప్రత్యేక కార్యక్రమం గిరిజనులకు గిరిజన భాషలోనే విద్యను అందించే కార్యక్రమం. కైట్ విక్టర్స్ లేదా మనకి ప్రత్యేకంగా ఫస్ట్ బెల్ అనే ఇనిషియేటివ్ కానివ్వండి ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. 3 వ్యక్తులు వార్తలు ఇచ్చారు. ఒకరు ఎస్ఎం కృష్ణ మాజీ మంత్రి కేంద్ర మంత్రి, సెకండ్ నారాయణ మూర్తి గారు, థర్డ్ వచ్చేసి ప్రకాష్ పాదుకొనే గారు. ఒకరు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి, ఒకరు రాజకీయానికి సంబంధించిన వ్యక్తి, ఒకరు క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తులు. ఈ ముగ్గురు వ్యక్తులు గుర్తుంచుకోండి. ఎస్ఎం కృష్ణ, నారాయణ మూర్తి గారు అండ్ ప్రకాష్ పాదుకొనే గారు. ఈ ముగ్గురు కూడా ఈ సంవత్సరానికి సంబంధించి కెంపే గౌడ అంతర్జాతీయ పురస్కారానికి పురస్కార గ్రహీతలుగా ఎంపికై వార్తలు ఇచ్చారు. సో కెంపే గౌడ ఎవరు అంటే మీరు ఒకసారి బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు విమానాశ్రయం చూడండి, అది కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. కెంపే గౌడ అనేవారు కర్ణాటక రాష్ట్ర చరిత్ర ఉన్నంతకాలం ఉండిపోయే వ్యక్తి, అతను నిలిచిపోయారు. కెంపే గౌడ ఎవరంటే మనకు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఆర్కిటెక్ట్ అని పిలుస్తారు, ముఖ్యంగా బెంగళూరు సిటీ ఆర్కిటెక్ట్ అంటారు. సో ఇతని యొక్క 513th బర్త్ యానివర్సరీ ఇటీవల ముగిసింది జూన్ 27 రోజున. ఈ జూన్ 27 రోజున కెంపే గౌడ బర్త్ యానివర్సరీ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 వ్యక్తులు ఎవరైతే ఉంటారు ప్రముఖులు ఎస్ఎం కృష్ణ, నారాయణమూర్తి గారు, ప్రకాష్ పాదుకొనే, ఈ 3కి కూడా ప్రత్యేకంగా కెంపే గౌడ గారి పేరిట ఇచ్చే అంతర్జాతీయ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు కింద ప్రత్యేకంగా క్యాష్ ప్రైజ్ 5 lakhs రూపీస్ మరియు ఒక ప్లేక్ ఒక గుర్తింపు ఇస్తారు. గుర్తుంచుకోండి, కెంపే గౌడ అంతర్జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేసే రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. ఇది కర్ణాటకకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ విజయ్ అమృత్ రాజ్ గారు వార్తలు ఇచ్చారు. విజయ్ అమృత్ రాజ్ అతను గోల్డెన్ అచీవ్మెంట్ అవార్డుని పొందుతూ వార్తలు ఇచ్చారు. భారత టెన్నిస్ దిగ్గజం మాజీ టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్ రాజ్ గారు. సో 2021కి సంబంధించి ప్రత్యేకమైన ఇండియన్ టెన్నిస్ గ్రేట్ విజయ్ అమృత్ రాజ్ గారు గోల్డెన్ అచీవ్మెంట్ పొందుతూ వార్తలు ఇచ్చారు. ఎక్కడి నుండి అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ గాను
మరి హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక రంగంలో జీవితాంతం భవిష్యత్తులో ప్రతి తరానికి కూడా కనబడాలని చెప్పేసి హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి గుర్తిపిస్తారు. డబ్ల్యూడబ్ల్యూలో కానివ్వండి, క్రికెట్లో కానివ్వండి, ఫుట్బాల్లో కానివ్వండి, అలా హాల్ ఆఫ్ ఫేమ్ గుర్తింపున్నారు. అండ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ వారు ఈ విజయ్ అమృత్ రాజు గారికి ప్రత్యేకంగా గోల్డెన్ అచీవ్మెంట్ ప్రత్యేకంగా గుర్తిస్తూ ఈరోజు వార్తలు నిలిచింది. ఇటీవల వార్తలు వచ్చిన విజయ్ అమృత్ రాజు గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటే ఇండియన్ టెన్నిస్ గ్రేట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే క్రీడలకి సంబంధించిన ఒక సంస్థ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్ లసానే కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఈ సంస్థకి, ఈ అంతర్జాతీయ సంస్థకి నూతన అధ్యక్షులుగా వార్తలు ఇస్తూ ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు. తనెవరంటే మహమ్మద్ జాలూద్. మహమ్మద్ జాలూద్ గారు నూతన అధ్యక్షులు ఏ సంస్థకి సంబంధించి అంటే ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం జార్జ్ ఫెర్నాండెస్ గారి జీవితంలో జరిగిన కొన్ని కీలకమైన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకం. మనకి జార్జ్ ఫెర్నాండెస్ గారి జీవిత చరిత్ర అనుకోండి, బయోగ్రఫీ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్. మనందరికీ తెలుసు జార్జ్ ఫెర్నాండెస్ గారు ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాలు లిఖించుకున్నారు. వాజ్పేయి గారి హయాంలో కానివ్వండి, బీజేపీకి సంబంధించిన సీనియర్. అటువంటి జార్జ్ ఫెర్నాండెస్ భారతదేశ చరిత్రలో గుర్తింపు పొందిన రక్షణ శాఖ మంత్రుల్లో ఒక రక్షణ శాఖ మంత్రి ఒకనొక సమయంలో. అటువంటి జార్జ్ ఫెర్నాండెస్ గారి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఇతివృత్తంగా తీసుకొని ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, అది జూలై మాసంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్ అనే పుస్తకం. మరి ఈ పుస్తకాన్ని రచిస్తూ వార్తలు ఇచ్చిన వారు ఎవరంటే రాహుల్ రామగుండం. సో రాహుల్ రామగుండం గారు ఈ పుస్తకాన్ని రాస్తూ వార్తలు ఇచ్చారు. ఈ పుస్తకం రానున్న జూలై మాసంలో విడుదలకు సిద్ధంగా ఉంది. సో ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్ అనేది మాజీ కేంద్ర మంత్రి, రాజకీయ ప్రముఖులు జార్జ్ ఫెర్నాండెస్ గారి జీవితానికి సంబంధించిన ఒక బయోగ్రఫీ. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసాము, హైదరాబాద్లో డ్రైవర్ లేకుండానే గాల్లో ప్రయాణించే ఒక ప్రత్యేకమైన వాహనం ఏరియల్ వెహికల్ నమూనాని అభివృద్ధి చేస్తూ వార్తలు వచ్చిన ఐఐటి ఏది అంటారు, ఐఐటి హైదరాబాద్. ఇక్కడ ఈ టాపిక్ డిస్కస్ చేస్తూ ఇటీవల వార్తలు వచ్చిన అన్ని ఐఐటీలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన హెడ్డింగ్స్ని లింక్ చేశారు, ఒకసారి చూడండి. సెకండ్, పర్వత ప్రాంతాల్లో అత్యంత శీతల ప్రాంతాల్లో పెరిగే మొక్కలను సంరక్షించడంలో భాగంగా మొక్కల కోసం హీటింగ్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఐఐటి కాన్పూర్ ప్రత్యేకంగా వార్తలించింది. అండ్ రియల్ లైఫ్ అనే ఒక ప్రత్యేకమైన అల్గారిథంని డెవలప్ చేస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వారు ప్రత్యేకంగా వార్తలించారు. ఈ రియల్ లైఫ్ యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, రెగ్యులరైజ్డ్ యాక్సిలరేటెడ్ లీనియర్ ఫాసిసల్ ఎవాల్యుయేషన్. గుర్తుంచుకోండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు మానవుడి యొక్క మెదడు ఏదైతే మెదడు నమూనాన్ని అధ్యయనం చేయడానికి. అండ్ భారతదేశంలోను ఆన్లైన్ ఇన్సల్ట్ అంటే ఆన్లైన్ సోషల్ మీడియా వేదికగా ఇన్సల్ట్ చేసే వారిపైన శిక్షించే విధంగా చట్టాలను చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ వచ్చింది తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి నుండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ స్పేస్. సో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ భారతదేశంలోని 2 సంస్థలకు అధికారికంగా అనుమతులు ఇచ్చింది. ధృవ స్పేస్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. అండ్ దిగంతర రీసెర్చ్ టెక్నాలజీస్ ఎక్కడ ఉందంటే బెంగళూరు. వీరు పేలోడ్స్ లాంచ్ చేయడానికి అధికారికంగా అనుమతులు ఇచ్చింది ఎవరు, ఇన్ స్పేస్. అండ్ అక్వాయా అనే ఒక ప్రాంతం ఈరోజు వార్త వచ్చింది ఎథనిక్ అటాక్స్కి సంబంధించి, జాతి దాడులకి సంబంధించి. అండ్ 2 దేశాలు, ఆఫ్రికా ఖండంలో 2 దేశాలు టోగో మరియు గాబన్ కామన్వెల్త్ అసోసియేషన్లో కొత్త మెంబర్స్గా చేరినాయి. దీని ద్వారా కామన్వెల్త్ అసోసియేషన్ మెంబర్ సంఖ్య 56కు చేరింది. కామన్వెల్త్ దేశాలను వేటిని పిలుస్తామంటే ఒకప్పటి బ్రిటిష్ కాలనీలను కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. అండ్ నెక్స్ట్ కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా మెడిసెప్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఆ మెడిసెప్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్స్కి హెల్త్ బెనిఫిట్స్ని కలిగజేయడంలో భాగంగా. అండ్ 3 వ్యక్తులు వార్తలు ఇచ్చారు, ఎస్ఎం కృష్ణ గారు, నారాయణమూర్తి గారు, ప్రకాష్ పడుకునే గారు. ఈ సంవత్సరానికి సంబంధించి ప్రత్యేకంగా కెంపేగౌడ పురస్కారం, అంతర్జాతీయ పురస్కారాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందుతుంది. అండ్ విజయ్ అమృత్ రాజు గారు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్
ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ నుండి గుర్తింపు పొందుతూ వార్తలు ఇచ్చారు. అండ్ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ జాలూద్ గారు. అండ్ బయోగ్రఫీ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్, ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు వచ్చింది. రచయిత ఎవరంటే రాహుల్ అని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్కి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీ యొక్క డౌట్స్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఖచ్చితంగా డౌట్ ఏదైతే ఉంటుందో, జెన్యూన్ డౌట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్ నేను చెప్తూనే ఉన్నాను, తరచు రిపీట్ చేస్తూ వాటిపైన ప్రత్యక్షత చూపండి. సో యాక్చువల్గా అవుట్ ఆఫ్ స్టేషన్ నేను బయటి ప్రాంతాల్లో ఉన్నాను కాబట్టి మీకు నేను క్లాసెస్ అనేవి ఈ రూపంగా రికార్డింగ్ రూపంలో అందుబాటులో తీస్తున్నాను. అతి త్వరలో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నేను మన రెగ్యులర్ క్లాస్ ఏవైతే ఉంటే ఆన్ ద బోర్డ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ కోఆపరేట్ అండ్ ఎవ్రీవన్ ప్లీజ్. ఇప్పుడు మనకు ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా ఒకసారి చూడండి. ఎవ్రీవన్ థ్యాంక్ యూ, బై.